అంటే కనిపిస్తుందండి. ఉందామా? కనిపిస్తాను. నాకు టెక్స్ట్ కనిపిస్తుందండి. టెక్స్ట్ కనిపిస్తుంది కదా. అక్కడ ఉన్న టెక్స్ట్ చదివి ఎవరి గురించి మనం ఈ రోజు చూసుకుంటున్నామో మీరు ఎవరైనా గెస్ట్ చేయగలుగుతారా? అక్కడ ఏముంది? గివ్ మీ సోల్స్ ఓ గివ్ మీ గాడ్ సోల్స్ ఓ గాడ్ ఆర్ ఐ డై. ఆర్ ఐ డై. ఇది ఒక మిషనరీ గారు పలికిన మాట. ఎవరైనా గెస్ట్ చేయగలరా ఆయన ఎవరు? ఆ మిషనరీ ఎవరు? సరే. జాన్ ఏ హైడ్. థ్యాంక్స్ అమ్మా. ఆయన ప్రార్థన చేసింది ఎవరు, ఏ దేశం గురించో కాదు, మన దేశ ప్రజల గురించే ఆయన ప్రార్థన చేశారు. కాబట్టి నేను ఈ యొక్క బయోగ్రఫీ గురించి నేను ధ్యానిస్తూ ఉండగా ఆ దేవుడు నాతోటి నా హృదయంతో మాట్లాడుతూ వచ్చారనమాట. సో మీ అందరితో కూడా ప్రభు మాట్లాడతారని నేను ఆశపడుతున్నాను. ఆయన ఈ పూర్తి పేరేంటంటే జాన్ నెల్సన్ హైడ్. జాన్ హైడ్ అని ఎక్కువగా పిలుస్తారు కామన్ గా. అయితే జాన్ నెల్సన్ హైడ్. ఈయన నవంబర్ 9, 1865 ఇలినాయిస్ అనే ప్రదేశంలో, అమెరికా దేశంలో ఆయన జన్మించడం జరిగింది. అయితే వాళ్ళ తండ్రి గారు ఆయన ఒక ప్రెస్బిటేరియన్ చర్చ్ యొక్క పాస్టర్ గారు, చాలా భక్తిపరుడు, మంచి దైవజనుడు. వాళ్ళ తల్లి అయితే చాలా ప్రార్థనా పర్రాలని ఆమె గురించి రాయబడింది అనమాట. సో ఇంత భక్తి కలిగిన కుటుంబంలో ఆయన జన్మిస్తూ వచ్చాడు. అంతేకాకుండా ఆయన చిన్నతనం నుంచి కూడా వాళ్ళ ఇంట్లో ఎప్పుడు కూడా ప్రార్థనలు బాగా జరుగుతుండేవంట. అంటే వాళ్ళ కుటుంబం అంతా కూడా చాలా ప్రార్థనా పూర్వకంగా ఉండేది. తర్వాత దేవుని విషయాల గురించి ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. అంటే మంచి వాతావరణంలో ఆ ఆ యొక్క జాన్ హైడ్ ఎదుగుతూ వచ్చాడనమాట. అంతేకాకుండా ఆ కాలంలో మిగతా పిల్లలు, ఆయన వయసు పిల్లలు కొంచెం ఆయన పెరుగుతూ ఉండగా ఎలాగుండేవాళ్ళంటే వాళ్ళు ఆటల్లోనో లేకపోతే ఆయా పనులలోనో బిజీగా ఉండేవారు. అయితే ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా జాన్ హైడ్ మాత్రం ఏం చేసేవాడంటే క్వైట్ గా ఉండేవాడంట. అది కూడా సమయం అంతా కూడా ఎలాగ ఎక్కువ గడపడానికి ఇష్టపడేవాడంటే దేవుని యొక్క స్వరం వినటానికి ఆశపడేవాడంట. అంటే ఎక్కువగా వాక్యం చదువుతూ దేవుడు ఏం మాట్లాడతాడు అని ఆయన ఎదురు చూస్తూ ఉండేవాడు అనమాట. అంటే ఎక్కువగా కూడా ఆయన ఆటపాటల్లో గాని లేక వ్యర్థమైన సంభాషణలో గాని సమయం గడపడానికి ఇష్టపడలేదు, కానీ ఎక్కువగా ప్రభుతోటి గడపడానికి ఆయన చిన్నతనం నుంచి కూడా ఇష్టపడేవాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ తల్లిదండ్రులు చాలా భయభక్తులతో ఆ బిడ్డను పెంచారు. అదే సమయంలో ఆ బిడ్డ కూడా, జాన్ హైడ్ కూడా చిన్నప్పటి నుంచి దేవుని విషయాలపైన ఆసక్తి కలిగి ఉన్నాడు అనమాట. అట్లా ఆయన హైయర్ స్టడీస్ అంటే స్కూలింగ్ అయిపోయిన తర్వాత ఒక కాలేజ్ లో జాయిన్ అయిన తర్వాత ఆయన ఏం చేశాడంటే ఆ కాలేజ్ నుంచి ఒక సెమినరీ, అంటే థియలాజికల్ స్టడీస్ చదవడానికి అని చెప్పి ఆయన ఆ యొక్క ఆ యొక్క కాలేజ్ లో ఆయన జాయిన్ అవుతూ వచ్చారు. సెమినరీలో జాయిన్ అవుతూ వచ్చాడు అనమాట. ఎప్పుడైతే ఆయన సెమినరీలో జాయిన్ అయ్యాడో అప్పుడు ఆయన జీవితంలో ఒక అద్భుతమైన మలుపు తిరగడం మొదలుపెట్టింది. అక్కడికి ఒక మిషనరీ గారు మన దేశం నుంచి, భారతదేశం నుంచి ఆ యొక్క సెమినరీని విజిట్ చేయడం జరిగింది. విజిట్ చేస్తున్నప్పుడు ఆయన మన దేశంలో ఉన్న అక్కర, ఇది మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది దాదాపు 19వ శతాబ్దం కంటే ముందుగా జరిగిన సంఘటన. అంటే అప్పటికి మన దేశం ఎలాగుండిందంటే చాలా డార్క్నెస్ లో ఉండిందన్నమాట. అంటే నిజమైన దేవుడు తెలియని పరిస్థితి. తర్వాత ప్రజలు చాలా మూఢనమ్మకాలు, అంధకార పరిస్థితిలో ఉన్నారు. అయితే ఆ యొక్క వచ్చిన ఆ యొక్క మిషనరీ గారు ఏం చెప్తూ వచ్చారంటే ఆయన ఆ చెప్పారు ఏమంటే చాలా లక్షలు కోట్ల కొలది ప్రజలు ఎప్పుడు కూడా ఒక్కసారి కూడా తమ జీవితంలో నిజమైన దేవుడైన యేసుక్రీస్తు ప్రభు గురించి వినలేదు. ఒకలాంటి బ్లాంకెట్ లాగా, వెయిల్, థిక్ వెయిల్ లాగా వాళ్ళ అంధకారంలో వాళ్ళు కప్పబడి ఉన్నారు అన్నది ఈయనకు చాలా గుచ్చుకుంటూ వచ్చిందంట. ఆయన వెనక నుంచి వింటూ ఉన్నాడంట, కానీ ఎప్పుడైతే ఆ మాట విన్నాడో, అంటే ఒక్కసారి కూడా సువార్త వినిపించని ప్రదేశాలు, ప్రజలు చాలా మంది మన దేశంలో ఉన్నారనగానే ఆయన కళ్ళల్లోంచి నీళ్లు కారడం మొదలుపెట్టాయంట. ఆయన అసలు మన దేశాన్ని చూడలేదు. తర్వాత మన దేశ ప్రజలు ఎవరితో కూడా ఆయన సహవాసం కలిగి లేడు, కానీ ఆయన హృదయంలో దేవుడు అలాంటి భారం పెడుతూ వచ్చారనమాట. ఎప్పుడైతే ఆ మాట విన్నాడో వెంటనే ఆయన ప్రార్థించడం మొదలు పెట్టాడనమాట. ఒకవేళ ప్రభు చిత్తమేమో నేను ఆ యొక్క దేశానికి వెళ్ళటానికి, సేవ చేయటానికి అని. అయితే ఆయన ప్రార్థించిన తర్వాత ఆయనకి ఎప్పుడైతే దేవుని చిత్తము అని ఆయన గ్రహించగలిగాడో ఆ విషయం చెప్తే
ఎవరు కూడా నమ్మలేకపోయారన్నమాట. ఎందుకనంటే వాళ్ళ సొంత సెమినరీలో ఉన్న వాళ్ళ ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా టీచర్స్ లాగా ఉంటారు కదా, వాళ్ళు కూడా ఏమనుకున్నారంటే ఈయన చాలా నెమ్మదిగా ఉండేవాడు. అంటే ఇంకా మన మన భాషలో చెప్పాలంటే మెత్తగా ఉన్నారంటారు కదా, అట్లా అన్నమాట. అంటే బాడీ కాన్స్టిట్యూషన్ కూడా చాలా ఫ్రెయిల్ గా ఉండేది. అంటే తన ఆరోగ్యం కూడా సరిగా ఉండేది కాదు, చాలా బలహీనుడిగా ఉండేవాడు. తర్వాత స్వాభావికంగా కూడా షైగా, ఎక్కువగా కలవకుండా, ఎక్కువ మాట్లాడకుండా అట్లా ఉండేవాడు అనమాట. సో ఇంత క్వైట్ గా, ఇంత మెత్తగా ఉన్న ఈ అబ్బాయి పయనీర్ వర్క్ చేయడానికంటే ప్రారంభ దినాల్లో ఎవరైతే మిషనరీస్ వెళ్ళి పనిచేస్తారో అలాంటి వర్క్ చేయడానికి ఇతను సూట్ అవుతాడా అని ఆ యొక్క టీచర్స్ కూడా, ఎందుకంటే ఆయన భక్తి గలవాడు కాదు అని కాదు, ఆ అబ్బాయి చాలా భక్తి గలవాడు, మంచివాడని వాళ్ళకు కూడా తెలుసు. కానీ తన యొక్క సిచ్యువేషన్, తన హెల్త్ కండిషన్ ని బట్టి, తర్వాత తన ఆ, స్వభావాన్ని బట్టి వాళ్ళు సందేహపడుతూ వచ్చారనమాట. అయితే ఆ యొక్క బోర్డు వాళ్ళు, ఎవరైతే మిషనరీ బోర్డు వాళ్ళు ఆయన్ని అక్కడ పంపించాలనుకున్నారో వాళ్ళు కూడా ఎగ్జామినేషన్, ఫిజికల్ ఎగ్జామినేషన్ కూడా చేయాలన్నమాట. డాక్టర్స్ ఎగ్జామిన్ చేసినప్పుడు వాళ్ళు ఏమని చెప్తూ వచ్చారంటే ఈయనకు ఒక హియరింగ్ లాస్ ఉండింది అనమాట. అంటే ఒక చెవి సరిగా వినబడదు. తర్వాత ఆయన ఆ చాలా బలహీనుడిగా ఉన్నాడు. కాబట్టి ఈయన బయటికి వెళ్ళి ఎక్స్ట్రీమ్ క్లైమేట్స్, అంటే వాళ్ళు ఉన్న పరిస్థితి కంటే వేరు వాతావరణం తట్టుకోవడం ఈయనకి చాలా కష్టం అని చెప్తూ వచ్చారు. అయితే అప్పుడు వాళ్ళ సహోదరుడు, సొంత సహోదరుడు అయిన ఆయన కూడా అడుగుతూ వచ్చాడు అనమాట. ఏంటంటే నువ్వు మంచి ఆలోచనే ఆలోచించావు, కరెక్టే, కానీ నువ్వెందుకు మళ్ళీ నీ డెసిషన్ ని రీకన్సిడర్ చేసుకో. ఎందుకంటే నీకు అది సూట్ అవ్వదు అని అనిపిస్తుంది నాకు. ఆ ప్రదేశం గాని, అక్కడ వాతావరణం గాని నీకు సూట్ కాదు, ఎందుకంటే నువ్వు చాలా ఫిజికల్ గా వీక్ గా ఉన్నావు అని వాళ్ళ సొంత సహోదరుడు కూడా రిక్వెస్ట్ చేసుకుంటాడనమాట. రిక్వెస్ట్ చేసుకుంటూ ఉంటే ఆయన ఒక మాట అంటాడనమాట. ఇఫ్ గాడ్ హ్యాస్ కాల్డ్ మీ, దెన్ హీ విల్ ఎక్విప్ మీ. దేవుడు నన్ను పిలిచి ఉంటే తప్పకుండా ఆయన నాకు సామర్థ్యం ఇస్తాడు. అంతేకాదు, ఇంకొక చక్కని మాట మాట్లాడతాడు. ఏంటంటే గాడ్ నీడ్స్ బ్రోకెన్ మెన్ టు డూ హిస్ ఫుల్ వర్క్. మీరు ఒకసారి కొరింథీలో ఇంతకు ముందు మనం చూసుకున్నాను, నేను సాక్ష్యము చెప్పే ముందు కూడా నేను మీకు అలా చూపిస్తా వచ్చాను. ఏంటంటే దేవుడు ఎట్లాంటి వారిని ఎన్నుకున్నారంటే దౌర్భాగ్యుల్ని, బలహీనుల్ని, నీచులైన వారిని, ఎన్నిక లేని వారిని ఆయన పని కోసం ఆయన వాడుకుంటాడని అక్కడ రాయబడింది. అట్లాగా ఈయన కూడా ఏమంటాడంటే బ్రోకెన్ పీపుల్, ఎవరైతే ఆ శక్తిహీనులుగా ఉంటారో, బలహీనులుగా ఉంటారో, లేకపోతే విరిగిపోయి ఉంటారో, అట్లాంటి వాళ్ళని దేవుడు వాడుకొని తన శక్తిని వాళ్ళ ద్వారా ఆయన బయలుపరచగలడు అని నమ్మాడు. ఆయన నమ్మి తన స్ట్రెంగ్త్ మీద ఆయన ఆధారపడలేదు, కానీ దేవుని యొక్క శక్తి మీద, దేవుని యొక్క కృపకి తను తాను అప్పగించుకుంటూ వచ్చాడు. అట్లా ఆయన చాలా యంగ్ వయసులోనే బయలుదేరి మన దేశానికి వచ్చాడు. అయితే ఆయన బయలుదేరి వచ్చేటప్పుడు ఆయన ప్రయాణిస్తున్న షిప్ లో కూడా తన చుట్టూ ఉన్న ప్యాసింజర్స్ ఏమని అబ్జర్వ్ చేస్తూ వచ్చారంటే ఎక్కువగా ఈయన ఆ, అందరూ మిగతా వాళ్ళందరూ షిప్ లో ఉన్న వాళ్ళు లాంగ్ వాయేజ్ ఉంటది కదా, సో వాళ్ళు ఏం చేస్తూ ఉండేవారంటే అంత టైం పాస్ చేసుకోవడానికని ఒకరితో ఒకరు సోషలైజ్ అవ్వడము, తర్వాత ఒకరితో ఒకరు మాట్లాడుకోవడము, లేకపోతే గేమ్స్ ఆడుకోవడము, అట్లాగా వాళ్ళు సమయం గడుపుతుంటే ఈయన మాత్రం చాలా క్వైట్ గా ఉండేవాడు. అంటే ఎక్కువ సమయం తన క్యాబిన్ లోనే ఉండేవాడంట. ఎందుకు అనంటే తను ఏం చేశాడంటే నేను వెళ్ళేది చాలా గొప్ప పని, ఈ పని కోసం దేవుడు నన్ను సిద్ధపరచాలి అని చెప్పి ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే దేవుని సన్నిధిలో వాక్యం చదువుతూ ప్రార్థిస్తూ గడుపుతూ వచ్చాడనమాట. అంటే నేను ఆ ప్రదేశానికి వెళ్ళి పరిచర్య చేయాలి అంటే నాకు దేవుని యొక్క సహాయం అవసరం, కనుక నేను ఎవరిని అడగాలి, దేవుని మీద ఆధారపడాలి, ఆయన శక్తి మీద ఆధారపడాలని ఆయన ఎక్కువగా ప్రార్థనలో గడుపుతూ వచ్చాడు. అట్లా లాంగ్ వాయేజ్ అయిపోయిన తర్వాత 1892 సంవత్సరంలో ఆయన పంజాబ్ లో అడుగుపెట్టాడు. అయితే ఆ, బ్రిటిష్ వాళ్ళు రూల్ చేసే ఆ యొక్క ప్రదేశం అది, కొంత భాగం పాకిస్తాన్ లో కూడా ఉండవచ్చు. సో ఈ ప్రదేశంలో ఆయన అడుగు పెట్టినప్పుడు ఆయన పరిస్థితిని చూసి చాలా ఆశ్చర్యపోయాడంట. ఏమనుకున్నాడంటే ఒకవేళ వ్యతిరేకత ఉంటదేమో అని ఆయన ఎక్స్పెక్ట్ చేస్తూ వచ్చాడు. కానీ చూస్తే ప్రజలు చాలా పొలైట్ గానే ఉన్నారు, కానీ వాళ్ళకి ఈ యొక్క కొత్త దేవుడు అనే కాన్సెప్ట్ ఉండింది అన్నమాట. ఈ యొక్క ఫారినర్స్ యొక్క దేవుడు, విదేశీయుల దేవుడు, లేకపోతే ఈ కొత్త దేవుడు మాకు అవసరం లేదు, ఈయన చెప్పేది మాకు అవసరం లేదు అని చెప్పి
వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు కాదంట. ఆయనతోటి ఏం విరోధంగా ఉండేవాళ్ళు కాదు కానీ ఆయన చెప్పే దాని మీద ఆసక్తి చూపించలేకపోయారనమాట. ఇంకొక పరిస్థితి ఆయనకి దుఃఖం కలిగించింది ఏంటంటే, అప్పటికి కొంత మిషనరీస్ వచ్చి కష్టపడి పనిచేసిన చర్చెస్ ఏవైతే ఫామ్ అయ్యాయో అవి చాలా లూక్ వామ్ గా ఉన్నాయన్నమాట. అంటే అసలు వీళ్ళు జీవించి ఉన్నారా అన్న పరిస్థితిలో, నులివెచ్చని స్థితిలో ఉన్నాయన్నమాట. అంటే ఏ మాత్రము పరిచర్య కొరకైన ఆశ గాని ఆత్మల విషయమైన భారం లేకుండా ఉండేవారు. కొంతమంది మిషనరీస్ ఎవరైతే వచ్చారో అంతకు ముందున్న వాళ్ళు కూడా, వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ ఆర్గనైజేషన్స్ కి ఎంతసేపు రిపోర్ట్ పంపించుకోవడంలోనే ఉన్నారు కానీ ఆత్మల సంపాదనలో వాళ్ళు లేరు. వాళ్ళు అనుకున్నారంటే ఈయన చూడగానే ఈయన ఒక్క సంవత్సరమైనా ఇక్కడ ఉండగలడా అని అనుకున్నారంట. అంటే ఇంత బలహీనుడిగా ఉన్నాడు, ఇంత నెమ్మదిగా ఉన్నాడు, ఈయన అసలు ఇక్కడ పరిచర్యకి పనికొస్తాడా, ఇక్కడ ఇంత రఫ్ గా ఉన్న ఈ పరిస్థితుల్లో ఈయన నిలవగలడా అని అనుకున్నాడు. అయితే ఆ ఆయన జాన్ హైడ్ ఏం చేశాడంటే ఆయన పూర్తిగా దేవుని మీద ఆధారపడడం స్టార్ట్ చేశాడు. ఎప్పుడైతే ఆయన బయలుదేరాడో, ఎప్పుడైతే తన హృదయంలో ప్రభు భారం పెట్టారో, మన దేశం గురించి భారం పెట్టారో, అప్పటి నుంచి కూడా ఆయన ప్రార్థిస్తూనే వచ్చాడు. అక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆయన ప్రార్థిస్తూనే వచ్చాడు. అయితే అక్కడికి వచ్చిన తర్వాత ఆయనకి పరిస్థితులు ఏమాత్రం అనుకూలించలేదు. ఎందుకంటే అక్కడ ఎక్కువగా ఆ ఆ, ఇది ఉర్దూ అండ్ పంజాబీ భాష మాట్లాడేవాళ్ళు. సో ఆ భాష నేర్చుకోవడం ఈయనకు చాలా కష్టంగా ఉండేది. ఎందుకంటే ఈయనంత యాక్టివ్ గా భాష నేర్చుకునే స్థితి లేరు. తర్వాత ఆయన హియరింగ్ ప్రాబ్లం కూడా ఉంది. కాబట్టి ఎవరైతే ఆయనకి టీచ్ చేస్తున్నారో వాళ్ళకి ఒక్కొక్కసారి ఇంత స్లోగా ఉన్నాడు ఏంటని వాళ్ళకి విసుకొచ్చేదన్నమాట. అంటే అంత ఆ తొందరగా గ్రాస్ప్ చేయలేకపోయేవాడు భాషని. అయితే అప్పుడు ఏమనుకున్నాడంటే ఈయన, నేను ఈ భాష పరిజ్ఞానం మీద కానీ లేకపోతే ఈ యొక్క జ్ఞానం మీద కాదు నేను ఆధారపడాల్సింది, నాకు సహాయం చేయగలిగిన వాడు ప్రభువే అని చెప్పి ఆయన ప్రభు పాదాలు పట్టుకోవడం స్టార్ట్ చేశాడనమాట. ఎంతగా చేసేవాడంటే ఆయన ఎక్కువసేపు గదిలోనే ఉండేవాడంట, ఎక్కువసేపు ప్రార్థన చేస్తూనే ఉండేవాడంట, ఎక్కువసేపు వాక్యం ధ్యానిస్తూ ఉండేవాడంట. ఎంతగా ప్రార్థించేవాడంటే అటు పక్క నుంచి వెళ్లే ప్రజలకి ఆయన ప్రార్థిస్తున్నప్పుడు ఆ మూలుగులు వాళ్ళు వినిపించి ఆశ్చర్యపడేవారంట. అసలు ఈ ప్రజలెవరో తెలియదు, ఆయనకి ఈ దేశంతో పరిచయమే లేదు, అట్లాంటి ప్రజల గురించి ఏంటి ఈయన ఇంత భారంగా ప్రార్థన చేస్తున్నాడని ప్రజలు ఆశ్చర్యపోయేవారనమాట. అలాంటి భారాన్ని ప్రభు ఆయన హృదయంలో పెట్టారు. అంతేకాకుండా ఆయన ఏమని రియలైజ్ అయ్యాడంటే, ఏ పని నా సొంత శక్తితో చేయలేను. ఏదైనా పని ఇక్కడ జరగాలంటే ఈ డ్రై అండ్ బ్యారన్ ల్యాండ్ ఇది ఎట్లా ఉందంటే, వచ్చిన మిషనరీస్ కూడా ఏదో కొద్దిపాటి వర్క్ చేస్తే ఎన్నో సంవత్సరాల తరబడి కార్యం చేసినా కూడా కనీసం ఒక్కరు కూడా ప్రభుని నమ్ముకున్నామని చెప్పలేకపోయేవారంట. అలాంటి డ్రై అండ్ బ్యారన్ ల్యాండ్ లో నేను పరిచర్య చేయాలంటే నాకు పరిశుద్ధాత్మ దేవుని శక్తి కావాలి అని చెప్పి తను భారంతో ప్రార్థిస్తుండేవాడు. ఆయనకి భాష సరిగా రాదు, భాష నేర్చుకోవడంలో ఇబ్బంది ఉంది, కానీ ఆయన దాని మీద ఆధారపడలేదు. నా జ్ఞానం కాదు, నా యొక్క భాష కాదు, కానీ నాకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి అవసరం, అది నాకు దేవుడు ప్రామిస్ చేశాడు కదా అని ఆయన ఎంతో భారంతో ప్రార్థిస్తూ ఒకటే అడిగేవాడంట, ప్రభా నాకు ఆత్మల్ని ఇస్తావా లేకపోతే నేను చనిపోతాను. అంటే ఏంటంటే దేవుని బెదిరించడం కాదు, నాకు ఈ జీవితమే వద్దు, ఆత్మలు సంపాదించలేని జీవితం నాకు వద్దు, అంటే నేను బతికి ఉంటే నేను ఆత్మల్ని నీకోసం సంపాదించాలి అని ఎంతగా మొరపెట్టుకున్నాడంటే ప్రభువు ఆయన ప్రార్థన ఆలకించి కొద్ది కొద్దిగా ద్వారాలు తెరుస్తూ వచ్చారు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే ఒక ట్రాన్స్లేటర్ ని పెట్టుకొని ఎక్కువ దూరం నడవాల్సి వచ్చేది అనమాట. తర్వాత బుల్లక్ కార్డ్స్ చూస్తుంటే ఆ కాలంలో ఎక్కువగా కూడా ఈ యొక్క ఎద్దుల బండ్లే ఉండేవన్నమాట. ఆ ఎద్దుల బండ్లలోనే ఎక్కువ ప్రయాణం చేసేవారు ప్రజలు. సో అలాంటి ఎడ్ల బండ్లో లేకపోతే సొంతంగా కాలి నడకన ఆయన ప్రయాణం చేస్తూ కొన్ని విలేజెస్ కి వెళ్లే ముందంట ఆ కొన్ని రాత్రులు కొన్ని దినాలు ఆయన ప్రార్థనలో గడిపేవాడంట. ఎందుకంటే ప్రవ్వా నువ్వు నాకంటే ముందుగా వెళ్ళాలి, ప్రవ్వా నువ్వు అక్కడ ద్వారం తెరవాలి, అక్కడ ఎలాంటి ఆ మరి అంధకార శక్తులు పనిచేస్తున్నాయో అవన్నిటి ప్రభావం నుంచి ఆ ప్రజల్ని విడిపించాలి, నువ్వు కార్యం చేస్తేనే అక్కడ కార్యం జరుగుతుంది. ఎందుకంటే ఆయన చూస్తా వచ్చాడు, ఎవరికైనా వాక్యం చెప్దామంటే ఎవరు కూడా ఆసక్తి చూపించే వాళ్ళు కాదంట. ఆయనతో పొలైట్ గా ఉన్నట్టు ఉండేవాళ్ళు కానీ వాళ్ళ హృదయాలు మాత్రం ఒక డార్క్ వేల్ అంటే ఒక ముసుగులో కప్పబడినట్టుగా ఉండేదంట. అంటే తరతరాల కొద్ది శతాబ్దాలుగా కొన్ని ఏమో ప్రాచీన వాకిలేసిన నీళ్లు కాంచకరాన్నా రిలీజియన్స్ ఏవైతే ఉన్నాయో
ఆ యొక్క మతపు ముసుగులో వాళ్ళు ఉండిపోయారు. కాబట్టి సత్యాన్ని గ్రహించాలని, సత్యం పట్ల వాళ్ళకి ఆసక్తి లేకుండా ఉండింది. కాబట్టి తను ప్రార్థించి అట్లా వెళ్ళినప్పుడు, ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి ఏం చేశాడంటే ఆ ఆయనను చాలా ఎగతాళి చేశాడంట. చాలా అంటే చాలా ఎగతాళి చేశాడంట. అంటే అసలు నువ్వేంటి, నీ నీ దేవుడేంటి, అసలు నువ్వు చెప్పేదేంటి, నీ బోధ ఏంటి అని చెప్పి. అయితే తనకి కొద్ది కొద్దిగా భాష నేర్చుకున్నాడు కానీ ఇంకా ఎలోక్వెన్స్ లేదు. తర్వాత ఆయన ఏమి ఒక పెద్ద స్పీకర్ కూడా కాదనమాట. అంటే కొంతమంది మాట్లాడితే వినాలని అనిపిస్తుంది కదా, అట్లా కూడా ఆయన చక్కగా ఫ్లూయెంట్ గా మాట్లాడలేకపోయేవాడు. కాబట్టి చాలా ఎగతాళి చేస్తున్నప్పుడు ఆయన జస్ట్ క్వైట్ గా ఉండి దేవునికి ఆ పరిస్థితిని అప్పగించాడంట. అయితే ఇంతలోనే ఏమైందంటే, ఏ వ్యక్తి అయితే ఆయనను అవమానం చేశాడో, ఏ వ్యక్తి అయితే ఎగతాళి చేశాడో, ఆయనకి చాలా సిక్నెస్ వచ్చేసింది అన్నమాట, చాలా జబ్బు చేసిందంట. అప్పుడు ఆయనకి అనిపించిందంట, ఈ భక్తుడిని నేను పిలిచి ప్రార్థన చేయించుకోవాలి అని చెప్పి ఆ ఎవరినైతే ఎగతాళి చేశాడో ఆ దైవజనుడైన హైడ్ గారిని ఆయన పిలిపించి ప్రార్థన చేయించుకున్నప్పుడు ఆశ్చర్య రీతిగా ఆ వ్యక్తికి స్వస్థత కలిగిందంట. అప్పుడు ప్రజలు ఏమనుకున్నారంటే, ఈయనకి అంత బాగా మాట్లాడడం చేత కాదు కానీ ఈయన ప్రార్థన చేస్తే గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయి అని అట్లా వాళ్ళు విశ్వాసం ఉంచారు. అంటే ఈయన నమ్మిన దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు అని ఆయన చెప్పిన దాని మీద వినాలని అప్పుడు ప్రజలకి ఆ ఆసక్తి కలుగుతా వచ్చింది. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది కదా, వచ్చే ప్రతికూల పరిస్థితులను చూసి ఏంటి ఇట్లాంటి పరిస్థితి వస్తుంది, మనం దేవుని పరిచర్య చేయాలనుకుంటే ఎందుకు ఇంత అపోజిషన్ ఉంది అని మనం అనుకుంటాం. కానీ అలాంటి ప్రతికూల పరిస్థితుల్ని కూడా దేవుడు అనుకూలంగా మనకి మార్చగలడు. ఎందుకంటే యోసేపు అంటాడు వాళ్ళ అన్నతోటి, ఏమంటాడంటే, మీరు కీడుకు ఉద్దేశించారు కానీ అది దేవుడు మేలుక మార్చాడని. నేను ఎప్పుడు గుర్తు చేసుకుంటా ఉంటాను ఏంటంటే, రోమన్స్ 8:38 లో ఏముందంటే, మేలు కలుగుటకై సమస్తము దేవుడు సమకూర్చి జరిగిస్తాడు అని ఉంది. సమస్తము అని ఉన్న దగ్గర ఆల్ థింగ్స్ అని ఉంది. ఆల్ థింగ్స్ అంటే గుడ్ థింగ్స్ అండ్ బ్యాడ్ థింగ్స్ వస్తాయి. అయితే దేవుడు ఏం చేయగలుగుతాడంటే ఆ బ్యాడ్ థింగ్స్ ని గుడ్ థింగ్స్ ని కలిపి కూడా మన మేలు కొరకు ఆయన సమకూర్చి జరిగించగలిగిన ప్రభు. యాక్చువల్ గా అయితే ఆయన చాలా డిసప్పాయింట్ అయిపోయి ఉండాలి. ఎందుకంటే ఏంటి, నేను ఇంత కష్టపడి భాష నేర్చుకొని ఇంత ప్రయాసపడి వస్తే వీళ్ళు ఎగతాళి చేస్తున్నారు, నేను చెప్పేది వినట్లేదు. ఒక్కొక్క ప్రదేశానికి వెళ్ళాలంటే ఆయన ఎంతో ప్రార్థనా పూర్వకంగా రాత్రుళ్ళు ఆహారం కూడా లేకుండా, నిద్ర కూడా లేకుండా ఆయన ఉపవాసాలుండి ప్రార్థన చేసి వెళ్ళేవాడు. అట్లాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు నాకేంటి ఇంత అవమానం జరిగింది ఆయన ఆయన అనుకోలేదు కానీ ప్రభువు దగ్గర కనిపెడుతూ వచ్చాడు, ప్రభు సహాయం కోసం చూస్తూ వచ్చాడు. అలాంటి టైంలో దేవుడు ఆ ప్రతికూల పరిస్థితుల్ని వాడుకొని ఆయనకు అనుకూలంగా మారుస్తూ వచ్చాడు. అప్పటి నుంచి కూడా ప్రజలు ఒక సంగతి ఆయన గుర్తించగలిగారు ఏంటంటే, ఈయన ఏమి చెప్తున్నాడా అనే దానికంటే ఈయనలో ఉన్న దేవుడు గొప్ప శక్తి గలవాడు. ఈయన మాటలు ఆయన ఆయన మాట్లాడినప్పుడు అంటే అవి స్పష్టంగా కూడా వచ్చేది కాదు, ఆయన భాష కూడా సరిగా ఉండేది కాదు. కానీ ఆయన మాట్లాడినప్పుడు అది పెద్ద శక్తితోటి వచ్చినట్టు వాళ్ళు గ్రహించగలిగారు. ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఆయన ఆధారపడిన ప్రభువు ఆయనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల వల్ల ఆయన బలంగా ప్రీచ్ చేయగలిగాడు అనమాట. ఆయన ఎప్పుడు ఏమంటాడంటే, నువ్వు శర్మన్ ఎంత బాగా అంటే లైక్ మెసేజ్ ని ఎంత బాగా ప్రిపేర్ చేసుకున్నావు అన్నది కాదు కానీ నువ్వు ఎంతగా దేవుని సన్నిధిలో కనిపెట్టావు అన్న దాని మీద నీ పరిచర్య ఆధారపడి ఉంటది అని అదే రహస్యము ఆయన గ్రహించగలిగాడు. అట్లా ఆయన దేవుని పరిచర్య చేస్తున్నాడు. మెల్లిమెల్లిగా కొద్ది కొద్దిగా ప్రజలు స్పందించడం మొదలు పెట్టారు. మొదట ఆయన వచ్చినప్పుడైతే అసలు ఏ మాత్రం ఇంట్రెస్ట్ చూపించలేదు కానీ కొద్ది కొద్దిగా ప్రజలు ఇంట్రెస్ట్ చూపించడం మొదలు పెట్టారు. అయితే ఆయన ఏం చేశాడంటే, ఆయన ఎప్పుడు కూడా ఎవరైనా ప్రజలు చూస్తే ఆయన గమనించింది ఏంటంటే, ఏ విలేజ్ కి వెళ్ళినా ఏ ప్రదేశానికి వెళ్ళినా ఆయన ఒక సాలిట్యూడ్ అంటే ఒక ఆ ఏకాంతమైన ప్రదేశము చూసుకునేవాడు అనమాట. చూసుకుని ప్రభు పాదాల దగ్గర ఆయనకు సమయం గడుపుతూ వచ్చేవాడు. మన మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలో ఉండగా పరిచర్లో చేసిన పని కూడా అదే. పెందల కడలేసి ఏకాంతంగా వెళ్ళాడు అనుంది కదా. అట్లా జాన్ హైడ్ గారు కూడా తను ప్రతి దినము ఏకాంతంగా ప్రభుతో గడిపేవాడు. అంటే ఎట్లాగంటే ఒక చెట్టు కిందనో కూర్చుని ఆ లోకల్ ప్రజలందరూ ఆయనకి ఎవరెవరు పరిచయం ఉన్నారో ఆ ప్రజలు ఆ ప్లేసెస్ గురించి, తర్వాత ఆ ఆయనకి ఎవరైతే పరిచయం అయ్యారో వాళ్ళ పేర్లుగా పేరున వాళ్ళ కోసం భారంతో ప్రార్థిస్తూ ఉండేవాడంట. అట్లా ఆయన ప్రార్థిస్తూ ఉండగా ఆయన హృదయంలో ఇంకా భారం అధికమవుతూ వచ్చిందంట. ఆయన ఎలాగంటే ఆయన ప్రార్థిస్తున్నప్పుడు అంట ప్రజలు
ఆ ఆ ఆ యొక్క వాళ్ళ ఇంటి వాళ్ళ ఆయన రూమ్ వైపు నుంచి పాస్ అవుతుంటే కూడా వాళ్ళు చాలా చేంజ్ గమనించే వాళ్ళంట. అంటే ఆ ఇక్కడ దేవుని సన్నిధి ఉంది అని వాళ్ళు గ్రహించగలిగేవారంట. అట్లా ఆయన దేవుని యొక్క సన్నిధిలో గడుపుతూ వచ్చారనమాట. దాని ద్వారా తన పరిచర్లో ప్రభువు చాలా సహాయం చేస్తూ వచ్చారు. ఆ అప్పుడు ఆయనని వెరీ డిఫికల్ట్ ఏరియా, పంజాబ్ లో ఏదైతే కష్టమైన ప్రదేశం ఉందో, ఎక్కడైతే ఇతరులు పరిచర్య చేసే ఆత్మలు సంపాదించలేకపోయారో అలాంటి డిఫికల్ట్ ఏరియాకి ఆయన్ని పరిచర్య నిమిత్తం పంపించడం జరిగింది అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనకి ఆ ఆయనకి ఏం అర్థమైందంటే దేవుడు తప్ప ఈ ప్రజల్ని ఎవరు మార్చలేరు, దేవుని వాక్యం తప్ప ఈ ప్రజల జీవితంలో మార్పు రాదు. అంటే అంతగా అంధకారంలో వాళ్ళు ఉన్నారు. కనుక ఆయన ఏం చేశాడంటే తిరిగి ప్రార్థించడం మొదలు పెట్టాడు. ఎంతగా ప్రార్థించేవాడంటే ఆయన ఏమని చెప్పారంటే, ఎక్కడైనా ఉద్యమం రావాలి అని అంటే అది నువ్వు ఎంత బాగా మెసేజ్లు ప్రిపేర్ అయ్యి ఎంత బాగా ఆకర్షణీయంగా చెప్పేదాని వల్ల రాదు, కానీ నువ్వు ఎంతగా కన్నీరు దేవుని సన్నిధిలో కార్చావో, ఎంతగా ఉపవాసం ఉండి దేవుణ్ణి వేడుకున్నావో, ఎంతగా ఆ ప్రసవ వేదన లాంటి వేదన అనుభవించావో దాన్ని బట్టి అక్కడ ఉద్యమం వస్తుంది అని చెప్పగలిగాడు. ఎలా చెప్పగలిగాడంటే తన అనుభవం నుంచి చెప్పగలిగారన్నమాట. తన ఆ చిన్న ప్రదేశం ఏదైతే తను నివసిస్తూ వచ్చారో అక్కడ ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు కాబట్టి అటు పాస్ అయిన వాళ్ళు కూడా ఏమని చెప్పేవాళ్ళంటే ఇక్కడ బలమైన దేవుని సన్నిధి ఉంది అని ఇతరులు చెప్పగలిగేవారు. ఎందుకంటే ఆయన ఆ చిన్న రూమే అది. ఆ రూమ్ లో ఒక ప్రదేశం ఏర్పరచుకున్నాడంట, ఒక చిన్న మ్యాట్. ఆయన ఆ కాళ్ళ కాళ్ళని ఒంటె మోకాళ్ళు అనేవాళ్ళంట. అంటే అంతగా ఆ యొక్క మోకాళ్ళు వంగి 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 అవి గట్టిగా అయిపోయాయి అనమాట. ఆ తర్వాత ఆయన ఎక్కడైతే మోకాళ్ళు వంగాడో అక్కడ అచ్చులు పడిపోయేవంట. అంటే ఎన్ని గంటల కొద్దీ ఆయన ప్రార్థన చేస్తుంటాడు చూడండి. చుట్టూ ఉన్న మిషనరీస్ కూడా కొంతమంది ఆయనని స్టార్టింగ్ లో ఆయనని అబ్జెక్ట్ చేస్తూ వచ్చారు. అంటే ఇది ఒక పరిచర్య. పరిచర్య అంటే బయటికి వెళ్ళాలి, వాక్యం చెప్పాలి, ఆ ప్రయాస పడాలి. ఈయన ఏం చేస్తున్నాడు, పొద్దాక గదిలోనే ఉంటాడు అని. కానీ వాళ్ళు తర్వాత గ్రహించగలిగింది ఏంటంటే ఆయన చేసిందే కరెక్ట్ అని గ్రహించగలిగారు. తర్వాత ఆయన కొంతమంది మిషనరీస్ గురించి లెటర్స్ వచ్చాయంట. ఆయనకి ఏమని లెటర్స్ వచ్చాయంటే, మీ పరిచర్యని చూసిన తర్వాత మేము ఎందుకు విఫలమయ్యామో మాకు అర్థమైంది. అంటే మా సొంత శక్తి మీద ఆధారపడుతూ మేము బిజీగా పనులు చేస్తూ దేవుని కోసమే పరిచర్య చేస్తున్నాం అనుకొని వెళ్ళాం, కానీ దేవుని సన్నిధిలో ప్రార్థనలో మేము తగినంతగా కనిపెట్టలేకపోయాము అని చెప్పి వాళ్ళు రియలైజ్ అయ్యారనమాట. అట్లా ఆ యొక్క భక్తుడు తన ప్రార్థనా జీవితాన్ని ఆయన ఏమీ పబ్లిసిటీ చేసుకోలేదు, కానీ ఎవరైతే ఆయనను గమనిస్తూ వచ్చారో ఆ యొక్క పరిచర్లో వచ్చిన ఫలాన్ని చూసిన వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చింది ఈ శక్తి అంటే ఆ యొక్క కేవలం ప్రార్థనా శక్తి. మన ఆయుధములు మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదు అని ఉంది కదా, కానీ దేవుని ఎదుట దుర్గములు పడద్రోయజాలినంత శక్తి కలిగినవి అని ఉంది. అంటే మనం ఈ శరీరానుసారమైనవి ఏవి కూడా ఆ ఆత్మీయమైన పరిచర్యకి పనికిరావు, గాని ఆయన ఎన్నుకున్నది ఏంటంటే దేవుని సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థన. అది ఎంతగా చేశాడు అంటే అంత బలమైన కార్యాలు అక్కడ వాళ్ళు ఇతర ప్రజలు చూడగలుగుతూ వచ్చారు. కాబట్టి ఆయన ఏ విలేజ్ కి వెళ్ళినా ఆయన ఏం చేసేవాడంటే ఖచ్చితంగా ప్రార్థన చేయకుండా వెళ్ళేవాడు కాదంట. ఎప్పుడు కూడా అడిగేవాడంటే దేవుని ఏంటంటే, ప్రభా నువ్వు నాకంటే ముందుగా వెళ్ళు, ఆ స్థలాన్ని నువ్వు సిద్ధపరచాలి, లేకపోతే నేను వెళ్ళి ప్రయోజనం లేదు, నువ్వు రాకపోతే నీ సన్నిధి మాకు తోడుగా. మోషే అంటాడు కదా, మీ సన్నిధి నాకు తోడుగా లేకపోతే మేము వెళ్ళం ప్రభా అంటాడు కదా. అట్లాగా ఆయన నీ సన్నిధి తోడుగా ఉండాలి, నువ్వు నాకు సహాయం చేయాలి, లేకపోతే నేను ఏ పని చేయలేను ప్రభా అని రోధించి విలపించి ప్రార్థించేవాడంట. ఆ ప్రార్థనలు ఎలాగంటే ఫస్ట్ 1 అవర్ 2 అవర్స్ స్టార్ట్ చేసిన ఆయన దినాలు రాత్రులు అనేక సార్లు కనీసం ఆహారం కూడా తినకుండా ఆయన పగలు రాత్రి కూడా చూసుకోకుండా గంటల కొద్ది ప్రార్థన చేసేవాడు. ఏదో కొద్ది గంటలు ఆయన నిద్రపోయేవాడు. అంటే నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది. నేను చదివిన బయోగ్రఫీ ఇంతకు ముందు ఇలాగా రాత్రులంతా ప్రార్థన చేసిన వ్యక్తి ఎవరంటే నేను చదివిన దాంట్లో భక్త్ సింగ్ అంకుల్ గురించి చదివాను. అయితే నాకు ఒక ఆలోచన వచ్చింది. ప్రభువు అదే ప్రదేశం నుంచి ఈ దైవజనుడు లేపాడు అంటే నేను అనుకున్నాను, ఒకవేళ అది కూడా ఈ యొక్క దైవజనుడైన ప్రేయింగ్ హైడ్ గారు వేసిన విత్తనాల ప్రభావం ఏమో. ఆయన ప్రార్థనా పూర్వకంగా అక్కడ
ఆ విత్తనాలు విత్తాడు, వాక్యం అనే విత్తనాలు విత్తాడు, గాస్పెల్ అనే విత్తనాలు విత్తాడు. ఆ ప్రభావము తర్వాత శతాబ్దాల కొద్ది, జనరేషన్స్ కొద్ది ఉందేమో అని నాకు అనిపించింది. ఎందుకంటే దైవజనుడు అయిన భగత్ సింగ్ గారి సాక్ష్యం చదివినప్పుడు కూడా నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎలాగబ్బా ఇంత రాత్రంతా ఎలాగ ప్రార్థించేవారు. చాలా మంది ఆయన చూసిన వాళ్ళు చెప్పారు, మేము రాత్రి ఆయన గమనించినప్పుడు ఎప్పుడు మెలకుగా ఉన్నా, అటువైపు వెళ్ళినప్పుడు ఇటువైపు వెళ్ళినప్పుడు ఆయన ప్రార్థనలోనే గడిపేవారు. ఏదో కొద్ది గంటలు మాత్రమే ఆయన నిద్రించే వాళ్ళు, తిరిగి మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి ఆయన పరిచర్య చేసేవాళ్ళని చెప్పేవాళ్ళు. కాబట్టి నాకు అనిపించింది ఈ యొక్క దైవజనుడి యొక్క పరిచర్య ప్రభావము జనరేషన్స్ కొద్ది కూడా మన యొక్క దేశంలో మనం చూడగలిగాము అని నాకు అనిపించింది. అయితే ఆ అతను ఆ ఆయన ఉర్దూ, నేను చెప్పాను కదా, ఉర్దూ అండ్ పంజాబీ నేర్చుకోవడానికి ఆయన ఎంతో ఇబ్బంది పడ్డాడు. కాబట్టి ఆయన మాటలు కూడా చాలా హాల్టింగ్ గా, అంటే ఆక్కుంటూ ఆక్కుంటూ వచ్చాయి, కంటిన్యూస్ ఫ్లో లాగా ఉండేవి కాదు. కానీ ఆయన ఎప్పుడైతే వాక్యం చెప్పడం స్టార్ట్ చేశారో ప్రజలంట విలపించే వాళ్ళంట. అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి తాకిడి అంత బలంగా ఉండేదన్నమాట. దాని రహస్యం అంతా ఎక్కడుందంటే ఆయన చేసిన ప్రార్థనలో ఉంది అని మనకు అర్థమవుతుంది. అట్లాగా ఆయన వచ్చినప్పుడు పరిస్థితి ఎట్లా ఉండిందంటే చర్చెస్, మిషనరీస్ కూడా లూక్ వామ్ స్థితిలో ఉన్నారు, నులివెచ్చల స్థితిలో ఉన్నారు. చాలా మంది మిషనరీస్ ఉన్న కొద్ది మందిలో కూడా ఎక్కువ భాగం మంది ఎలా ఉన్నారంటే చాలా లూక్ వామ్ క్రిస్టియన్స్ లాగా ఉన్నారు. అయితే ఎప్పుడైతే ఈ వ్యక్తి ప్రార్థనా పూర్వకంగా పరిచర్య చేశారు, ఎవరైతే ఆయన ఎగతాళి చేస్తూ వచ్చారు, ఇది కరెక్ట్ పరిచర్య కాదు నువ్వు చేసేది, నువ్వు ఎక్కువగా రూమ్ లోనే ఉంటున్నావు, బయటికి వెళ్ళట్లేదు, ప్రజల్ని కలిసి పరిచర్య చేయట్లేదు అని అన్న వాళ్ళు కూడా ఆశ్చర్యపడే విధంగా ప్రజలు వాళ్ళకు వాళ్ళే వచ్చేవారంట ఆయన దగ్గరికి. అట్లా ఆ ఆ యొక్క దేవుని యొక్క ఆత్మశక్తిని వాళ్ళు చూసినప్పుడు మెల్లిమెల్లిగా ఇతర మిషనరీస్ కూడా వాళ్ళు కూడా ప్రార్థన శక్తి మీద ఆధారపడడం నేర్చుకొని అట్లా మెల్లిగా రివైవల్ స్టార్ట్ అవుతూ వచ్చిందనమాట. అది కేవలము కొత్తగా తిరిగి జన్మించిన విశ్వాసుల్లో మాత్రమే కాకుండా ఇంతకు ముందు ఉన్న మిషనరీస్ లో కూడా ఈ యొక్క రివైవల్ జరగడం స్టార్ట్ చేసింది. దాని ప్రభావంగా వాళ్ళు ఏం చేశారంటే ఆయన స్టార్ట్ చేశారు ఒకటి ఏంటంటే పంజాబీ ప్రేయర్ యూనియన్ అని. వాళ్ళు చాలా మంది మిషనరీస్, తర్వాత లోకల్ పాస్టర్స్ వీళ్ళందరూ కలిసి ఏమని తీర్మానించుకున్నారంటే కొత్తగా నమ్మిన విశ్వాసులు కూడా కనీసం ఒక అరగంట ప్రతిదినం మనము దేవుని సన్నిధిలో వేడుకోవాలి. దేనికోసము? మా పిల్లలు, మా కుటుంబం, మా ఫ్యామిలీ కాదు, ఆత్మల కోసము, ఉజ్జీవం కోసం మనం ప్రార్థన చేయాలి అని చెప్పి. అది నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది కదా. నిజంగా ఈ నీడ్ ఆఫ్ ద అవర్ ఏంటంటే అదే, ప్రార్థించే వాళ్ళు, విజ్ఞాపన చేసే వాళ్ళు ఈ కాలంలో చాలా తక్కువగా ఉన్నారు. అందుకే నేను ఈ యొక్క బయోగ్రఫీ షేర్ చేసే ముందు నేను చాలా హెసిటేట్ చేశాను, అసలు చేయాలా వద్దా. ఎందుకంటే నా ప్రార్థన జీవితము సరిగా లేదు అని అనిపించింది చదివిన తర్వాత. కాబట్టి నేను ప్రభు కోరిన విధంగా నేను ప్రార్థించట్లేదు అని ఈ యొక్క బయోగ్రఫీ చదివిన తర్వాత, దాని గురించి చూసిన తర్వాత నాకు అనిపించింది. అయితే ఈ వ్యక్తులందరూ ఏం చేశారంటే ఈ యొక్క మిషనరీ హైడ్ గారి జీవితం వల్ల, ఆయన ప్రార్థనా జీవితాన్ని బట్టి వాళ్ళు కూడా దేని వైపు ఆకర్షితులైతూ వచ్చారంటే ప్రార్థన యొక్క శక్తి ఇంత బలంగా ఉంది కనుక మేము కూడా, వాళ్ళు తీర్మానం చేసుకున్నారంట ఏంటంటే ప్రతిదినం కనీసం అరగంట ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి. దేనికోసం? ఆత్మల గురించి, ఉజ్జీవం గురించి, మన దేశంలో ఉజ్జీవం రావాలని వాళ్ళు తీర్మానం చేసుకొని నమ్మకంగా చేస్తూ వచ్చారు. వాళ్ళ వాళ్ళ ప్రిన్సిపల్స్ అక్కడ నేను చదవడానికి టైం లేదు కాబట్టి నేను క్లుప్తంగా చెప్తాను. ఏంటంటే వాళ్ళు ఫస్ట్ ఆయన హైడ్ గారు బిలీవ్ చేసింది ఏంటంటే మనకి ప్రార్థన ఎంత ముఖ్యమో మన జీవితంలో పరిశుద్ధత అంత ముఖ్యం. కాబట్టి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ప్రతి దినం కూడా వాళ్ళు నోన్ అండ్ అంటే మనకి తెలియకుండా సులువుగా చిక్కులు పెట్టే పాపాలు చాలా మన జీవితంలోకి వచ్చేస్తాయి. కాబట్టి వాటన్నిటిని ఒప్పుకోవాలి, దేవుని సన్నిధిలో వాటన్నిటిని కన్ఫెస్ చేయాలి అని వాళ్ళు ఒప్పుకొని ప్రార్థన చేసిన తర్వాతనే వాళ్ళు ఈ ప్రార్థన చేసేవారు అనమాట. అంటే ఏంటంటే మన ప్రార్థన ఆలకించాలంటే మన హృదయంలో పాపం లక్ష్యం చేయకూడదు కదా. కాబట్టి మనలో పరిశుద్ధత ఉండాలి అని చెప్పి వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే తమ జీవితాలను ప్రతిదినము పరీక్షించుకొని సరి చేసుకొని ప్రార్థన చేసేవాళ్ళంట. తర్వాత వాళ్ళు దేనికోసం ప్రార్థన చేసేవాళ్ళంటే మాకు దేవుని పరిచర్య చేయాలంటే దేవుని శక్తి అవసరం, మాలో శక్తి లేదు కాబట్టి దేవుని శక్తి కావాలి అని ప్రతిదినం వేడుకునే వాళ్ళంట. అంతేకాకుండా మేము సువార్త గురించి సిగ్గుపడకుండా, దేవుని నామం గురించి సిగ్గుపడకుండా మేము ఇతరులకి చెప్పేదానికి దేవుని శక్తి కావాలి అని చెప్పి వాళ్ళు
ప్రతిదినము నమ్మకంగా హాఫ్ అన్ అవర్ ప్రార్థన చేస్తూ వచ్చారు. దానివల్ల ఏమైందంటే కొంతమంది దైవజనులు కలిసి సియాల్ కోట్ అనే ప్రదేశంలో వాళ్ళు కన్వెన్షన్స్ పెట్టుకోవాలనుకున్నారన్నమాట. ఆ కన్వెన్షన్స్ పెట్టుకునే ముందు వాళ్ళు చాలా భారంగా ప్రార్థించారు. అంతేకాకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఆయన ఏం చేశాడంటే ఆ కాన్ఫరెన్స్ జరగక ముందు, స్టార్ట్ చేయకముందే గంటల కొద్ది గంటల కొద్ది ఈ యొక్క హైడ్ గారు ప్రార్థించడమే కాకుండా ఈచ్ స్పీకర్ కోసం ప్రార్థించారు. అంటే ఎవరైతే ఆ యొక్క కన్వెన్షన్ లో మాట్లాడబోతున్నారో ఆ స్పీకర్ గురించి ప్రార్థించారు. తర్వాత ఏ వ్యక్తులైతే ఇక్కడ కూర్చుంటారో అని బెంచ్ కూర్చున్న ప్లేస్ ఆయన టచ్ చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ వెళ్ళారు. అంటే ప్రతి వ్యక్తి ఇక్కడికి వచ్చిన వాళ్ళు దర్శింపబడాలి అని చెప్పి చాలా భారంతో కన్నీటితోటి విలపించుకుంటూ ఆయన ప్రార్థించారంట. అట్లాగే ఎలాగైతే ప్రార్థించారో అట్లా అక్కడ గొప్ప రివైవల్, గొప్ప ఉజ్జీవం జరుగుతూ వచ్చిందనమాట. ఎలాగంటే వందల కొద్ది ప్రజలు యేసుక్రీస్తు ప్రభువారిని, అప్పట్లో ఒక ఇద్దరు ప్రభు దగ్గరికి రావాలంటేనే చాలా కష్టంగా ఉండేది. అట్లాంటిది వందల కొద్ది ప్రజలు ఒకరి తర్వాత ఒకరు వచ్చి తమ పాపాలు ఒప్పుకుంటూ పశ్చాత్తాపడి బాప్తీసాలు తీసుకోవడానికి సిద్ధమయ్యారంట. అట్లా అక్కడ గొప్ప ఉజ్జీవము స్టార్ట్ అవుతూ వచ్చింది. అట్లా ఆ సిఎల్ కోట్ లో కొన్నిసార్లు కన్వెన్షన్స్, ఎవ్రీ ఇయర్ కన్వెన్షన్స్ ఎన్నిసార్లు జరిగిందో అన్ని సార్లు కూడా గొప్ప ఉద్యమం వాళ్ళు చూడగలుగుతూ వచ్చారు. అంతేకాకుండా అది రిపుల్ ఎఫెక్ట్ అంటారు కదా, ఒక స్టోన్ పడితే ఎలాగైతే యొక్క స్టోన్ పడిన చోటనే చలనం నిలిచిపోదు, కానీ వాటర్ రిపుల్స్ లాగా వెళ్తుంది. మీరు చూసుంటారు కదా, రిపుల్ ట్యాంక్ ఎక్స్పెరిమెంట్ అని కూడా చేస్తారు చిన్న క్లాసెస్ లో. అంటే ఏంటంటే ఎక్కడైనా అలజడి లేకపోతే ఎక్కడైనా కదిలిక స్టార్ట్ అవుతుంది, అదేమవుతుందంటే రిపుల్స్ లాగా, వేవ్స్ లాగా చుట్టూ పాకుతుంది అనమాట. అట్లాగా సిఎల్ కోట్ నుంచి సర్కిల్స్ అండ్ వేవ్స్ లాగా బ్లెస్సింగ్స్ ఫ్లో అయినాయంట. ఆ పరిచర్య వల్ల చుట్టుపక్కల ప్రదేశాలకి వ్యాపించడమే కాకుండా చాలా మంది జాన్ హైడ్ గారిని కల్కట్టా నుంచి, ముంబై నుంచి, అట్లా రకరకాల ప్రదేశాల నుంచి ఇన్విటేషన్స్ ఇచ్చారనమాట. మా దగ్గరికి వచ్చి దేవుని వాక్యం బోధించమని ఆయన వెళ్ళాడు. అంతేకాకుండా లండన్ లో కూడా వాళ్ళు ఎప్పుడైతే ఈ న్యూస్ తెలుసుకున్నారో, వాళ్ళు న్యూయార్క్ లో, లండన్ లో, ఎడిన్బర్గ్ లో కూడా వాళ్ళు వారం వారం వాళ్ళ దేవుడు వాళ్ళ హృదయంలో అక్కడ ప్రజలకు, విశ్వాసులకు భారం పెట్టాడంటే ఏంటంటే ఇంత గొప్ప పరిచర్య అక్కడ జరుగుతుంది కాబట్టి ఈ యొక్క మేము కూడా ఈ పరిచర్య గురించి ఆ వ్యక్తిలాగా, జాన్ హైడ్ లాగా మేము కూడా ప్రార్థన చేయాలి అని తీర్మానించుకొని ప్రేయర్ గ్రూప్స్ అక్కడ ఫామ్ అవుతూ వచ్చింది. తర్వాత ఈ యొక్క సాక్ష్యాలు అవన్నీ కూడా ఇతర దేశాలు కూడా వ్యాపిస్తూ వచ్చాయి. దాని వల్ల ఇతరులకు కూడా ఆ యొక్క ఉజ్జీవం అనేది పాకుతూ వచ్చిందనమాట. అట్లాగా జరుగుతున్న కొద్దీ ఆయన 1904 లో జాన్ హైడ్ గారు ఒక కవనెంట్ చేస్తున్నాడంట దేవునితో. అంటే ప్రతిరోజు కనీసం నేను ఒక్క ఆత్మనన్నా నీ దగ్గరికి నడిపించాలి ప్రభా అని దేవుని దగ్గర ఆయన వాగ్దానం చేశాడంట. అట్లా భారంతో ప్రార్థిస్తూ ప్రజలను రీచ్ అవుతుంటే ఆయన బయటికి వెళ్ళేవాడంట. ఎవరైతే అక్కర్లో ఉన్నారు, ఎవరైతే దేవుని గురించి తెలుసుకోవాల్సిన వ్యక్తి ఉన్నారు, అక్కడ ఆశతో ఉన్నారు, అవసరంతో ఉన్నారు అని గుర్తించి వాళ్ళకి సువార్త చెప్పినప్పుడు ఆ సంవత్సరంలో మనకి 365 days ఉంటది కదా, 400 కంటే ఎక్కువ మందిని ప్రభు దగ్గరికి ఆయన నడిపించగలం, 1-on-1 బేసిస్ మీద. అంటే వ్యక్తిగతంగా మాట్లాడుతూ ప్రభు దగ్గరికి నడిపించగలిగాడు అనమాట. అట్లా ఆయన దాంతో ఊరుకోలేదు. కానీ తర్వాత ఆయన భారం ఎంతగా పెరుగుతూ వచ్చిందంటే, ప్రభా ప్రతిరోజు నేను కనీసం 2 ఆత్మల్ని సంపాదించాలి. కొన్ని రోజులకు వచ్చిన తర్వాత అది 4 ఆత్మలు అయిందనమాట. అట్లాగా 1908కి వచ్చేసరికి ఆయన ఏమన్నాడంటే, ప్రభా నేను నిజమైన ట్రాన్స్ఫర్మేషన్స్ చూడాలి. అంటే ఏదో నేను దేవుని నమ్ముకున్నానని చెప్పడం కాదు, కానీ వాళ్ళ జీవితంలో గొప్ప మార్పు కలిగి వాళ్ళు రగిలే జ్వాలల్లాగా విశ్వాసులు ఉండాలి అని వాళ్ళ కోసం భారంగా ప్రార్థిస్తూ వచ్చాడు. ప్రార్థిస్తూ వచ్చినాక తన ప్రార్థన జీవితంలో అలా కొనసాగుతున్నప్పుడు తన ఫిజికల్ గా తన ఆరోగ్యం దెబ్బతింటూ వచ్చింది. అంటే తన్ను తాను వ్యయం చేసుకుంటూ వచ్చాడనమాట. అంటే దేవుని సన్నిధిలో అర్పణగా పోసేసుకున్నాడు అనమాట. అంటే తన శరీరం గురించి గాని ఎప్పుడూ ఆయన ఆలోచించలేదు. నా శరీరానికి రెస్ట్ అవసరం, నా శరీరానికి నిద్ర అవసరం అని ఆయన ఆలోచించలేదు. కానీ రాత్రులు తినకుండా, దినాల కొద్దీ తినకుండా ఉపవాసాలు ఉండి, రాత్రులంతా ఆల్మోస్ట్ హోల్ నైట్స్ కూడా నిద్రపోకుండా అలాగా మన దేశ ప్రజల గురించి ఆయన కన్నీరు కారుస్తూ ప్రార్థించబట్టి అనేక మంది, వేల కొలది ప్రజలు ఒకరి ద్వారా ఒకరు ప్రభు దగ్గరికి నడిపించగలిగాడు.
అయితే తన ఆరోగ్యం ఎంతగా క్షీణించిందంటే ఆయన చూసిన వాళ్ళు మిషనరీస్ చాలా బ్రతిమలాడారంట. నువ్వు తిరిగి నీ యొక్క దేశానికి వెళ్ళి నీ యొక్క హెల్త్ టేక్ కేర్ చేసుకోకపోతే చాలా కష్టం. అప్పటికి బలహీనుడైపోయాడంట, అసలు చాలా శక్తిహీనుడయ్యారంట. అయినా కూడా ఆయన ఇష్టపడలేదంట వెళ్ళడానికి. ఆఖరికి ప్రేయర్ చేసిన తర్వాత మరి ప్రభు దగ్గర కనిపెట్టి ఆయన వెళ్ళడానికి సిద్ధపడుతున్నాడని వార్త తెలిసినప్పుడు దూర ప్రదేశాల నుంచి ప్రజలందరూ వచ్చారంట. ఎందుకంటే ఆయనకి ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ కన్నీటితోటి వీడుకోలు చెప్పారు. ఎందుకంటే ఈయన కేవలం మాకు ఒక సువార్త అందించిన ఇవాంజలిస్టే కాదు, ఆయన మాకు సొంత కుటుంబ సభ్యుడిగా అయిపోయాడు. ఆయన వల్ల మేము ఎంతో ఆశీర్వాదము అనుభవించాము, ఎంతో ఆత్మీయంగా క్షేమాభివృద్ధి పొందామని చెప్పి కన్నీటితోటి ఆయనని పంపించడానికి ఇష్టం లేక బాధతోటి ఆయన్ని పంపించారు. ఆయన వెళ్ళగానే జాన్ హైడ్ గారికి హాస్పిటల్ కి తీసుకెళ్లారు, అని ట్రీట్మెంట్ ఇచ్చారు. అయితే నాకు చాలా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఆయనకి చాలా అంటే ఆయన హార్ట్ చాలా వీక్ అయిపోయింది, ఆయన బాడీ అంతా బలహీనం అయిపోయింది. ఆయనకి డాక్టర్స్ చెప్పారనమాట ఏంటంటే నీ యొక్క గుండె సరిగా పని చేయడం లేదు, అంటే దేవుని కోసం పనిచేస్తూ పనిచేస్తూ ఆయన పనిలోనే అది ఆగిపోని అని అన్నాడంట. అట్లాగా తను ఏంటంటే నాకు ఏది అవసరం లేదు, నాకు ఈ జీవితంలో ఏది అవసరం లేదు, కానీ నేను దేవుని దగ్గరికి ఆత్మలు నడిపించాలి. అక్కడ ఉండగా కూడా కాన్స్టెంట్ గా ఆయన పెదవులు కదులుతూ ఉండే అనమాట. అంటే ప్రార్థనలోనే, ఎంత బలహీనుడిగా ఉన్న బెడ్ మీద ఉన్నా కూడా ఆయన ప్రార్థనలోనే ఆయన గడుపుతూ వచ్చాడు. ఈ యొక్క ఆ, ఉజ్జీవం పాకిన ప్రదేశాలన్నిట్లో కూడా ఆయనకి ఏమని పేరు పెట్టారంటే ఆయన జాన్ హైడ్ కాదు కానీ ప్రేయింగ్ హైడ్ అని పేరు పెట్టారు. తర్వాత గొప్ప గొప్ప దైవజనులు ఆస్వాల్డ్ జే స్మిత్ అని, రేవన్ హిల్ అని, వాళ్ళు ఏం చెప్తూ వచ్చారంటే మాకు ఈయన ఒక ఇన్స్పిరేషన్ లాగా, అంటే మా ఆత్మీయ జీవితంలో మేము ముందుకు వెళ్ళటానికి, తర్వాత బలపడటానికి ఈయన ఒక ఇన్స్పిరేషన్ అని చెప్తూ వచ్చారనమాట. ఆయన ఏమన్నారంటే ఆ ఆస్వాల్డ్ ది రేవన్ హిల్ అనే ఆయన ఏమని చెప్పారంటే ద చర్చ్ టుడే నీడ్స్ మెన్ లైక్ జాన్ హైడ్, మెన్ హూ ప్రే అంటిల్ దే టచ్ హెవెన్ అండ్ బ్రింగ్ ఇట్ టు అర్త్. అంటే పరలోకాన్ని తాకి పరలోకాన్ని ఈ లోకాన్ని తీసుకొచ్చే లాంటి ప్రజలు, ప్రార్థనా పరులు ఈ కాలంలో అవసరము అని చెప్తూ వచ్చారనమాట. అట్లా అనేక మంది దైవజనులు ఈయన యొక్క లైఫ్ వల్ల ఇన్స్పైర్ చేయబడుతూ వచ్చారు. అయితే ఆయన ఆయన గురించి రాయబడింది ఏంటంటే ఆయన లాస్ట్ పలికిన మాటలు, చివరిగా పలికిన మాటలు ఏంటంటే షౌట్ ద విక్టరీ ఆఫ్ జీసస్ క్రైస్ట్, అంటే జయము అనుగ్రహించిన దేవునికి స్తోత్రం అని. తన జీవితంలో తను ఆ యొక్క విజయాన్ని ఆయన చూడగలుగుతూ వచ్చాడు. ఆయన బ్రతికింది ఓన్లీ 46 years, చాలా చిన్న జీవితమే చెప్పాలంటే. చాలా మంది కంటే అది తక్కువ జీవితమే, కానీ ఆ 46 years లో ఎంత ఫ్రూట్ఫుల్ గా ఆయన జీవించగలిగాడంటే ఈ కాలంలో ఆయన తర్వాత కూడా లక్షల కొద్ది ప్రజలు ప్రభు దగ్గరికి రాగలిగారంటే ఆయన యొక్క ప్రార్థన ఫలితం అని చెప్పాలి. అది కూడా రిపుల్ ఎఫెక్ట్స్ లాగా చుట్టూ పాకుతూ అనేక మందిని ఉజ్జీవింపజేసి వాళ్ళు కూడా ఆత్మీయంగా బలపడి అనేక మంది ఆత్మలు సంపాదించడానికి దేవుడు ఈ దైవజనుడైన ప్రేయింగ్ హైడ్ ని వాడుకుంటూ వచ్చాడు. ఆయన జీవించిన కాలం 46 సంవత్సరాలు, కానీ ఆ యొక్క జీవిత కాలంలో ఎక్కువ కాలం ఆయన ఎక్కువ గంటలు, దినంలో ఎక్కువ గంటలు కూడా ఆయన ప్రార్థనలు గడుపుతూ వచ్చారు. ఆయన జీవితం ద్వారా మనకు అర్థమైంది ఏంటంటే ఎక్కడ ప్రార్థన ఉంటుందో అక్కడ రివైవల్ ఉంటుంది. అంటే ప్రార్థన తోటే ఏ రివైవల్ అయినా, ఏ ఉద్యమం అయినా స్టార్ట్ అవ్వాలంటే ప్రార్థన తోటే సాధ్యం. తర్వాత ఏ మనిషి జీవితం అయినా మార్చబడాలంటే దానికి కూడా ప్రార్థనే ముఖ్యమని. తర్వాత ఈ ప్రార్థన వల్ల ఏవైతే ఇంపాసిబుల్ అనుకున్నామో ఆ యొక్క ఆ యొక్క థింగ్స్ కూడా పాసిబుల్ అవుతాయి, అసాధ్యమైనవి సాధ్యం అవుతాయి కదా. ఆయన వచ్చినప్పుడు ఆయన చూసినంత బ్యారెన్ ల్యాండ్, డ్రై ల్యాండ్ మన దేశంలో, కానీ అక్కడ కూడా చిగురింపజేసి సువార్త వల్ల, పరిచర్య, ఆయన ప్రార్థన వల్ల సువార్త ఫలించడం ద్వారా అనేక ఆత్మలు రక్షింపబడ్డాయి. మీకు ఇక్కడ నేను చూపించిన ఈ యొక్క చూస్తే మీకు ఏం అర్థమవుతుంది అంటే గెత్సెమనే తోటలో ప్రభువు కన్నీటితోటి వేదనతోటి విలపిస్తున్నప్పుడు ఆయన శిష్యుల యొద్దకు వచ్చినప్పుడు వాళ్ళు నిద్రించుట చూశారని ఉంది కదా. అప్పుడు ఆయన ఏమంటారు యేసుక్రీస్తు వారు వాళ్ళని చూసి, ఒక్క గడి అయినా నాతో కూడా మేలుకొని ఉండలేరా, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్పారు. ఇదే మాటలు ఈ రోజు ప్రభు మనతో కూడా అడుగుతున్నారు. ఏంటంటే మనం నిద్రిస్తున్నామేమో ఆత్మీయ జీవితంలో, లేకపోతే అలర్ట్ గా లేమేమో, వాచ్ అండ్ ప్రే అని ఉంటది కదా, మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి.
కాబట్టి మన ప్రార్థనా జీవితం ఎట్లా ఉంది? నేనైతే అనుకున్నాను ఇది చదివిన తర్వాత అసలు నేను చేసేది ఒక ప్రార్థనేనా అని అనిపించింది చెప్పాలంటే. నా ప్రార్థన ఎంత స్వార్థపూరితంగా ఉంది. ఏదో వేరే వాళ్ళ గురించి చేస్తున్నానంటే చేస్తున్నాను కానీ నిజంగా ఈయనలాగా నాకు అసలు ఈ జీవితమే వద్దు, ఆత్మలు నువ్వు ఇవ్వకపోతే అన్నట్టుగా నా ప్రార్థన లేదు అని నేను ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటూ వచ్చాను. తర్వాత నా ప్రార్థనా జీవితాన్ని మార్చమని నేను ప్రభువుని అడుగుతూ వచ్చాను. నాకు ఆ పంజాబ్ అది ప్రేయర్ యూనియన్ దాంట్లో నుంచి నాకు చాలా చక్కగా అంటే ఆమ్, పాటించదగిన సంఘటన లాగా ఏదనిపించిందంటే అరగంట ప్రార్థన. ఇప్పటికే ఈ యొక్క గ్రూప్ లో కొంతమంది నేను విన్నాను. ఏంటంటే చాలా మంది ప్రార్థన ప్రేయర్ గ్రూప్స్ లో ఉన్నారు. అది చాలా సంతోషం. చేసేది కూడా పర్సిక్యూటెడ్ వాళ్ళ గురించి అట్లా చేస్తున్నారు కదా. ఆల్రెడీ మీరు చేస్తున్నారు. అయితే మనం ఒక్కసారి మన ప్రార్థన జీవితాన్ని మరొకసారి పరీక్షించుకుందాం. పరీక్షించుకొని ఆత్మల విషయమై ఎంతసేపు ప్రతిదినం మనం ప్రార్థిస్తున్నాం. కనీసం ఒక అరగంటతో స్టార్ట్ చేస్తే, ఆయన 1 గంటతో స్టార్ట్ చేసి 2 గంటలతో స్టార్ట్ చేసిన తర్వాత గంటల కొద్ది ప్రార్థించాడు. ఆయన ప్రార్థన ఫలితంగా ఈ రోజు కూడా మనము మన మన దేశంలో ఇలాగా సువార్త ప్రకటించబడి మనం ప్రభు దగ్గరికి వచ్చామంటే మన ముందు జనరేషన్స్ లో వాళ్ళు ఎంతో మంది ఈ యొక్క పరిస్థితి నుంచి స్టార్ట్ అయి ఉండవచ్చు అని నాకు అనిపించింది. కాబట్టి మనము చేసే ఈ యొక్క విజ్ఞాపన ప్రార్థన ఏదైతే ఉంటుందో నీతిమంతుని ప్రార్థన బహుబలం కలిగేదని దేవుని వాక్యం చెప్తుంది. మనము యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడగబడిన తర్వాత ప్రతి ఒక్కరం నీతిమంతులుగా తీర్చబడ్డాం. కాబట్టి మన ప్రార్థన విజ్ఞాపన ఎట్లా ఉంటదంటే బహుబలం గలది అని అంటున్నారు. ఏలియా మన వంటి స్వభావం గల వ్యక్తే కానీ ఆసక్తితో ప్రార్థించినప్పుడు గొప్ప కార్యాలు చూస్తూ వచ్చారు. మరి జాన్ హైడ్ చాలా బలహీనుడు, కానీ ఆయన శక్తి కలిగిన దేవుని మీద ఆధారపడి గొప్ప కార్యాలు దేవుని కోసం చేయగలిగాడు. మనం బలహీనులమే కనుక మనం కూడా కనీసం ఒక్క గడియ అయినా మీరు మేల్కోలేరా అని యేసు ప్రభు మనతో మాట్లాడుతున్నది మనం గ్రహిస్తే ప్రతిదినము మన ప్రార్థనా జీవితాన్ని మనం మనం మార్పు చూడగలుగుతాం. నేను కూడా ఈ ఈ మధ్య కాలంలో అడుగుతా వచ్చాను. నిన్న నిన్ననే నేను ఒక సిస్టర్స్ రిట్రీట్ కి వెళ్ళినప్పుడు ఆ అక్కడ సహోదరి దైవజనురాలు వాక్యం చెప్తూ ఏమందంటే ఎస్తేరు గురించి ప్రస్తావిస్తూ వచ్చారు. ఎస్తేరు గురించి ప్రస్తావిస్తూ వచ్చినప్పుడు ఆమె ఏమందంటే ఆ నీడ్ ఆఫ్ ద అవర్ ఏంటి ఇప్పుడు అంటే మొర్దెకై ఆమెతో అంటాడు, నీవు ఈ సమయమందు ఇక్కడ ఉండటము ఉద్దేశం ఇదేనేమో, అంటే యూదులు రక్షింపబడాలని దేవుడు నేను ఇక్కడ తీసుకొచ్చాడేమో అన్నట్టుగా ఉంది. కాబట్టి ఈ యొక్క మన జీవిత కాలంలో దేవుడు మనల్ని ఈ ప్రదేశంలో సజీవంగా ఉంచారు. ఎక్కడున్నామో అక్కడ ఉంచారు అంటే మరి మన జీవితంలో దేవుడి అపాయింటెడ్ టైమ్స్ ఉంటాయి కొన్ని కదా. ఆమె ఏమన్నారంటే ఆ అపాయింటెడ్ టైమ్స్ మనం గ్రహించి వాటిని మనము దేవుని కోసం వాడుకోవాలి. ఎస్తేర్ ఏం చేసింది? తను ప్రార్థనా పూర్వకంగా 3 రోజులు ఉపవాసం ఉండి తను ఆ అవకాశాన్ని రాజు దగ్గర పొందగలిగింది. ఏంటంటే తన ప్రజల్ని రక్షించుకునే ఆ యొక్క తన ప్రజలని కాపాడుకునే ఆ యొక్క ధన్యత ఆమె పొందగలిగింది. కాబట్టి మనం కూడా మన సొంత వారిని, మన చుట్టూ ఉన్న వారిని, మన స్నేహితుల్ని మనము ప్రభు దగ్గరికి నడిపించాలి అని అంటే ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైందని మనం చూసుకున్నాం. మన మాటలు కాదు, మరి మెసేజెస్ కూడా కాదు. ఒకవేళ సడన్ గా మీకు ఎవరైనా కలిసినప్పుడు వాళ్ళతో సువార్త షేర్ చేయడం రైట్ థింగ్, ఎందుకంటే యూ హ్యావ్ టు డూ దట్ ఆల్వేస్. బట్ మనం ప్రార్థన పూర్వకంగా ఏ పనైనా చేస్తే ఎవ్రీడే, ఇప్పుడు ఆయన ఎలాగ చేస్తూ వచ్చారు, నేను ఒక్క ఆత్మనైనా తీసుకురావాలని, అట్లా మనం కూడా భారంతో ప్రార్థన చేసి ప్రార్థనా పూర్వకంగా వెళ్తే మనం గొప్ప కార్యాలు దేవుని కోసం చూడగలం కదా. కాబట్టి మనము మన ప్రార్థనా జీవితాన్ని మనం ఒక్కసారి ఆలోచించుకుందాం. ఎట్లా ఉంది మన ప్రార్థనా జీవితం? మనము నిజంగా దేవుడు కోరిన విధంగా ప్రార్థిస్తున్నామా? మరి ఆయన అయితే ఎంత భారంతో ప్రార్థించాడు, ప్రభా నువ్వు ఆత్మని ఇవ్వకపోతే నాకు ఈ జీవితమే వద్దని. నిజంగా నాలో అయితే అలాంటి భారం లేదని నేను దేవుని సన్నిధిలో ఒప్పుకోవాల్సి వచ్చింది. కాబట్టి మనం ఒకసారి పరీక్షించుకొని మన ప్రార్థనా జీవితాన్ని ఈ యొక్క జాన్ హైడ్ యొక్క ప్రేయింగ్ హైడ్ యొక్క జీవితం మనం చూసిన తర్వాత మన ప్రార్థనా జీవితం మారాలి అని నేను ఉమ్, అంటే దేవుడు ఆశిస్తున్నాడని నేను అనుకుంటున్నాను. కాబట్టి దేవుడి షేరింగ్ ని దీవించును గాక.